మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య రిసరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో డిసెంబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి, ఇక్కడ మీరు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటు పరిహార మార్గం ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం ముందుకు వెళ్దాం. అదేవిధంగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూసుకోవాలి. ఇక్కడ గ్రహస్థితిలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి. మనకి మేషంలో గురువు వక్రించున్నాడు, కన్యారాశిలో కేతువు, తులారాశిలో ఉన్నటువంటి శుక్రుడు 25వ తేదీ నుంచి వృశ్చికంలోకి మారుతున్నాడు. అలాగే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కుజుడు పర్టికులర్గా వృశ్చికం నుంచి 29వ తేదీ అంటే ఈ 28వ తేదీ 29వ తేదీ ఈ గ్రహాల యొక్క సంబంధం ఏంటంటే పర్టికులర్గా ఈ కుజుడు అందులోకి వెళ్ళడము, ధనస్సులోకి వెళ్ళడము, ధనస్సులో వక్రించి రవితో ఉన్నటువంటి బుధుడు వక్రించుకుంటూ వెనక్కి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ యొక్క కాంబినేషన్ ఏమవుతుందంటే శుక్రుడు బుధుడు కలుస్తున్నారు వృశ్చికంలో. అలాగే మరొకటి ఏంటంటే దీంతోపాటు కుంభంలో శని యొక్క సంచారము, మీనంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. మరియు చంద్రుడు వృషభం నుంచి కర్కాటకం వరకు సంచరిస్తున్నాడు. కావున ఒక్కొక్క రాశి వారికి, ముఖ్యంగా లగ్నం వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి. ఒక్కొక్క రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశ్యాధిపతి 2వ స్థానంలో రవితో ఉన్నాడు. ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి? ఇట్స్ వెరీ క్లియర్. గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి ఎవరైనా వెతుక్కుంటున్నారు జాబ్స్ కోసం కానీ, లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేయడం కోసం, లేదా గవర్నమెంట్ ద్వారా రావాల్సిన ధనం కోసం మీరు చేసే ప్రయత్నానికి ఇది ఒక పాజిటివ్ సైన్గా చెప్పుకోవాలి. కాకపోతే కుటుంబ స్థానంలో ఏర్పడింది కాబట్టి, అది కూడా అగ్నితత్వ రాశుల్లో ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే కాస్త కుటుంబ సభ్యుల్లో తండ్రి తరపు లేదా సిబ్లింగ్స్తోని తెలియని ఒక చిన్న హీట్ అంటే ఏంటి, ఒక పరిస్థితులు కొంచెం ఇదిగా ఉన్నాయి ఇంట్లో అంటూ ఉంటాం, అందరూ కొంచెం కోపంగా ఉన్నాయి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ నడుస్తూ ఉంటాయి. వేడిగా ఉంటుంది పరిస్థితి. అలాగే కొంతమంది చూడండి కళ్ళు మండడం కానీ, లేకపోతే కంటికి చిన్న చిన్న సర్జరీస్ అవ్వడం కానీ, అండ్ అలాగే ఇట్లాంటివి జరుగుతుంటాయి సర్వసాధారణంగా. బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్ 2 అగ్నితత్వ గ్రహాలు కూర్చున్నాయి. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క వారంలో ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము, ప్రాపర్టీస్ యాన్స్టర్స్ కావచ్చు, తండ్రి గారు కావచ్చు, ఇట్లాంటిది ఏదైనా మీరు కొనుగోలు చేసుకోవాలనుకునేటువంటి ప్రాపర్టీస్ మీకు దక్కడం కావచ్చు. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమంలో రాహు ఉన్నందుకు కొంత ఈ సంతాన సంబంధించిన విషయంలో గర్భం దాల్చిన వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే పంచమ రాహు అనేటువంటిది ముఖ్యంగా సాధనలో, మీరు నిత్యం చేసేటువంటి సాధనలో దుర్గతో పాటు పితృదేవతలకు కూడా చేయాలనేటువంటి చూపిస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే రుణాలు తగ్గుతాయి. ఎప్పుడైతే గురువు 6లో ఉన్నాడో, వక్రించున్నాడో, ఈ మంత్ ఎండింగ్ వరకు మీరు ఏదైనా సరే ఇప్పుడు లోన్స్ తగ్గించుకోవాలనుకుంటున్నారు, సో ఆ లోన్స్ తగ్గేటువంటి యోగం ఇస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్గా లోన్స్ కంప్లీట్గా తగ్గిపోతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ లోన్స్ తగ్గేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు బలంగా ఉంది కాబట్టి ఇప్పుడు బలంగా ట్రై చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఏంటంటే లోన్స్ వచ్చే యోగం ఉంటుంది, అప్పుడు చెప్తానండి మీకు అది. అట్లాగే కొంత మీ ప్రయత్నం లేకుండానే ఏదైతే మనకు చూడండి
వివాహ సంబంధించిన వాళ్ళంతట వాళ్ళు వచ్చి ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఏమంటే మీరు ఈ సంబంధం చేసుకోండి బాగుంటుంది. ఇట్లాంటివి కొంచెం అక్కడి నుంచి అటువైపు నుంచి వస్తుంది కొన్ని సంబంధాలు. అటువంటివి యోగిస్తున్నాయి. మరియు దీంతో పాటు పర్టికులర్‌గా ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళడము, కొంత గవర్నమెంట్ రిలేటెడ్ అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా రావడం. అందులో ముఖ్యంగా మంగళవారం, ఆదివారం, గురువారం ట్రై చేయండి ఉద్యోగాల కోసం. చాలా చక్కటి ఫలితాలొస్తాయి. లాభస్థానంలో కేతువు ఎప్పుడైతే సంచరిస్తున్నాడో, ఇది కొంచెం లాభకేతువు మంచివాడే. కాకపోతే ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి. తక్కువ పెట్టుకోకండి. నార్మల్‌గా పని చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే లాభంలో కేతువు ఉన్నప్పుడు ఏమవుద్దంటే చేసే వ్యాపారాల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే తక్కువ, ఏమొస్తే వచ్చిందిలే అని చెప్పి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, దుర్గారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు ఈ మోస్ట్ ఇంపార్టెంట్. మనము ఈ జన్మలో ఏదైనా గొప్ప విషయాలు మనం చేయగలుగుతున్నామన్నా, గొప్ప జన్మ ఎత్తామన్నా, లేకపోతే ఇబ్బంది పడుతున్నామన్నా, మనం ఏదైనా ఒకటి పర్టికులర్గా ఎవరూ సాధించలేనటువంటి అంశాలు మనం సాధిస్తున్నామన్నా, లేకపోతే ఎనీథింగ్ మన లైఫ్లో జరిగే ప్రతి అంశము కూడా మనము పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి పుణ్యం కానివ్వండి, సాధన కానివ్వండి, చేసుకున్న కర్మ ఆధారంగానే ఈ జన్మ మనకి జరుగుతూ ఉంటుందనేటువంటిది మన శాస్త్రాల్లో ఉన్నటువంటిది. అయితే దీన్ని మరి యాజ్ ఇట్ ఈజ్గా మనం చేసుకున్న కర్మ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరుగుతుందా, దాన్ని ఏదైనా మార్చుకునే స్కోప్ ఉందా అంటే దానికి ఎలా మార్చుకోవాలి, ఏ దేవతా అనుగ్రహం పొందితే ఆ ఉన్న కర్మని మనం తగ్గించుకోవచ్చు, లేదా ఆ కర్మను మనం ఈజీగా అనుభవించవచ్చు. ఎలా అంటే కొన్నిసార్లు కర్మ తొలగదు, కానీ ఆ కర్మని మనం అర్థం చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. అంటే అది ఈజీగా మనం అనుభవించగలుగుతాం అన్నమాట. దానికి ఏమిటి ఆధారము అంటే జ్యోతిష్శాస్త్రం. ఈ జ్యోతిష్శాస్త్రంలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలంటే మీ యొక్క డేటు, టైము, మంత్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఎక్కడ పుట్టారు, ఏ సమయంలో పుట్టారు, ఏ నెలలో ఏ తారీఖున పుట్టారు అనేటువంటిది కావాలి. దీని ద్వారా మీ యొక్క లగ్నం అనేటువంటిది ఏంటో తెలుస్తుంది. సమయము, ప్రదేశం వల్ల. లగ్నం అంటే ఎవరో కాదు, జీవుడు. అంటే అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనే పొజిషన్స్ని బట్టి మీ లైఫ్ ఏంటనేటువంటిది డిసైడ్ అవుతుంది. కేవలం లైఫ్ అంటే ఒకటే కాకుండా మీ ధన సంబంధించిన విషయాలు చాలా కష్టపడిపోతుంటాం, కానీ డబ్బులు రావు. ఎందుకు రావట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎట్లా వెళ్తే మీకు డబ్బులు వస్తాయి అనేటువంటిది మీ ధన యోగం అనేది చెప్తుంది. మీ ప్రయత్నాలు ఏమిటి, మీ సిబ్లింగ్స్తో ఉండే రిలేషన్స్, థర్డ్ హౌస్, మీరు ఏ డైరెక్షన్లో, ఎందుకంటే వాస్తులో అన్ని డైరెక్షన్స్ మంచివే, కానీ మీకు ఏ డైరెక్షన్ పడుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి, బ్లడ్ అన్ని గ్రూప్స్ రెడ్ కలర్లోనే ఉంటాయి. అలా అని మనం ఎప్పుడైనా రక్తం తక్కువ పడ్డప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి ఏ బ్లడ్ పడితే ఆ బ్లడ్ ఎక్కించుకోడు. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఆ బ్లడ్ కనబడుతున్న రంగు కాకుండా లోపల ఉన్నటువంటి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ సేమ్ గ్రూప్ వీళ్ళు ఎక్కించుకుంటేనే వీళ్ళకి ఆ ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి నుంచి ఎలా బయటపడతాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్గు అనేటువంటిది ఒకటి ఉంది వాస్తులో. ఆ వర్గు శాస్త్రం అనేటువంటిది ఏంటంటే మీకు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది. అదేవిధంగా మీ సంతాన అభివృద్ధి ఏమిటి, అసలు మీరు ఏ టైంలో వివాహం చేసుకుంటే మంచిది. ఇన్ సెన్స్ ప్రతి వ్యక్తికి కూడా 3 నుంచి 5 సార్లు వస్తుంది వివాహ సమయం అనేటువంటిది. ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేసుకోకుండా ఉంటే మంచిది, ఎప్పుడు గోచారం అనుకూలంగా ఉంది. నాట్ ఓన్లీ వివాహమే కాదు, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కానీ, ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ, అదేవిధంగా ఏదైనా కొత్తగా మీరు ప్రయత్నాలు చేసేవి ఏవైనా సరే సక్సెస్ అవ్వాలన్నా, లేదా ఇక్కడ కొంతమందికి చూడండి, ఇక్కడ ఉద్యోగం ఇక్కడ చేయనా, విదేశాలకు వెళ్ళినా అని సంశయిస్తుంటారు. వాళ్ళకి విదేశాల్లో ధనయోగం, విదేశాల్లో ఉద్యోగ యోగం ఉంటే మీ జన్మజాతకంలో 10వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి కలయికలు ఉంటాయి, విదేశీ యోగాలు ఉంటాయి. అప్పుడు మీరు ఇక్కడ కంటే విదేశాలకు వెళ్తే బాగా సక్సెస్ అవుతారు. అదేవిధంగా కొంతమందికి వ్యాపారమా లేకపోతే ఉద్యోగమా అని సంశయిస్తూ ఉంటారు. ఆ రకంగా మీ జన్మజాతకంలో వ్యాపారం ఉందనుకోండి, ఎంత ఉద్యోగం చేసినా అంతగా ఎదుగుదల ఉండదు. అప్పుడు మీరు వ్యాపారం ద్వారా వ్యాపారం ద్వారా యోగిస్తుంది, ఏ సమయంలో వ్యాపారం చేయాలి. కేవలం వ్యాపార యోగం ఉంటే సరిపోదు. ఏ సమయం మీరు 20వ ఏట చేస్తారా, 25వ ఏట చేస్తారా, 30, 35, లేదా కొంతమందికి ఇప్పుడు చూడండి KFC అధినేత ఉన్నాడు, ఆయనకి 60-70 ఏళ్ళ వయసులో వచ్చింది అతనికి వ్యాపార యోగాలు అనేవి. అలా ఎప్పుడు ఉన్నాయనేటువంటి తెలియాలి. మీరు ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా అని ఒక క్లారిటీ ఇస్తుంది. ఇలా 1-2 కాదు,
లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ అని ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న సంశయం వస్తుంది, ఏమండి మరి ఇవన్నీ నా జన్మజాతకంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని, ఉగాది రాగానే సంవత్సర ఫలితాలని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇక్కడ మన యొక్క లైఫ్ అనేటువంటిది 2 విధాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మన నిర్ణయాలు, మన ప్రయత్నాలు, మన ఆలోచనలు ఒకటైతే, మన నిర్ణయాలతోని, ప్రయత్నాలతోని, ఆలోచనతో సంబంధం లేకుండా వాతావరణము, టైము, అదేవిధంగా కొన్ని బయట ఉండేటువంటి కొన్ని క్యాలిక్యులేషన్స్. అంటే ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాల్సినటువంటి ఒక ప్రయాణం ఉదయం 6 గంటలప్పుడు మీరు కారు వేసుకొని లేదా బైక్ వేసుకొని వెళ్తే ఒక 30 నిమిషాల్లో వెళ్ళే వ్యక్తి, అదే మీరు మంచి ట్రాఫిక్ ఉన్నటువంటి సమయంలో ఒక 9 గంటల ప్రాంతంలో, 10 గంటల ప్రాంతంలో వెళ్తే అదే 30 నిమిషాల ప్రయాణం కాస్త గంట పట్టొచ్చు, గంటన్నర పట్టొచ్చు. అదే బైక్ కదండి, మీరే నడుపుతున్నారు, మీ మీ యొక్క వెహికలే. కానీ ఎందుకు లేట్ అవుతుంది? బికాజ్ ఆఫ్ మీ చేతుల్లో లేదు ట్రాఫిక్ అనేది. మీ చేతుల్లో కేవలం నడపడం మాత్రమే ఉంది. ట్రాఫిక్ జామ్ అయితే మీరు ఉదయం 6 గంటలకు వెళ్ళినంత 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళలేరు, 20 కిలోమీటర్ల స్పీడ్లో మాత్రం వెళ్ళగలుగుతారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ బయట ఉన్న ట్రాఫిక్ అలా ఉంది. లేదా బయట బాగా వర్షం పడుతుంది, లేదా బయట ఒక బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్కి బయట మార్కెట్ లేదు, అప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మీకు ఇబ్బందినిస్తుంది. ఎందుకు? బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్, బయట ఉన్నటువంటి వాతావరణం, బయట ఉన్నటువంటి కండిషన్ మీకు మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ కాని సమయంలో మీరు క్యాల్కులేషన్స్ తప్పుతాయి. అదేవిధంగా మీ జన్మజాతకంలో ఒక యోగం ఉంది, కానీ బయట ఉన్నటువంటి గోచారం దానికి సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు మీరు చేసేటువంటి పని దానికి కనెక్ట్ అవ్వదు. అది బాగుందో లేదో చెప్పేదే ఈ గోచార ఫలితాలు. అంటే ఇప్పుడు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఈ విషయంలో ఇవి అందిపుచ్చుకోండి, ఈ విషయంలో ఈ బయట గోచారం ఇలా ఉంది, అంటే ఈ సమయంలో వెళ్తే ట్రాఫిక్ జామ్ ఉండదు కాబట్టి మీరు వెళ్ళగలుగుతారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో, ఈ సమయంలోనే మీకు ఫ్లైట్ టైంకి ఉంది, ఇప్పుడు వెళ్తే మీరు ఫ్లైట్ అందుకోగలుగుతారని ఎలా ఉంటుందో, ఈ సమయంలో మార్కెట్ ఇది డిమాండ్ ఉంది కాబట్టి మీరు ఈ బిజినెస్ చేస్తే బాగుంటుందని ఎలా ఉంటుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచార ఫలితాలు కూడా అంతే అని మీకు అర్థమైపోతే ఆస్ట్రాలజీ ఎందుకు చూపించుకుంటున్నాం అనే విషయం మీకు అర్థమవుతుంది. ఈ విషయాలు మీరు తెలుసుకొని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.